ఈ వార్తను మీకు చెప్పడంలో మా ఉద్దేశం మిమ్మల్ని కలవరపాటు గురి చేయడమో మిమ్మల్ని భయభ్రాంత గురి చేయడమో కాదు. అక్కడ జరిగిన వార్తను చూపించడమే మా ఉద్దేశం. సో ఈ ఘటన చిత్తూరులో జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో కూతురుని కత్తితో పొడిచాడు ఓ తండ్రి. ఇది ఒక రకంగా పరువు హత్యగానే భావించాలి. పరువు హత్యల మధ్యలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడే నేను చెప్పాను ఒకటి పరువు హత్య గురించి. అనంతపురం జిల్లాలో జరిగిన పరువు హత్య గురించి మాట్లాడుకున్నాం. తాజాగా మరొక ఘటన చోటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో కుప్పం నియోజకవర్గం ఈ యొక్క పరువు హత్య చోటు చేసుకుంది. కూతురు కౌసల్య ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి శివప్ప తనపైన పగ పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నాడు. కుప్పంలో వీరిద్దరి మధ్య కొంత సంధి కుదిర్చేందుకు, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు, పెద్ద మనుషులు రాజీ కుదిర్చేందుకు పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీకి పెద్ద మనుషులతో తండ్రి శివప్ప అక్కడ కూడా వాగ్వాదాన్ని దిగాడు. ఏకంగా పెద్ద మనుషులతో వాగ్వాదం దిగడమే కాకుండా కత్తి తీసుకొని కూతురు కౌసల్య పైన, అల్లుడు చంద్రశేఖర్ పైన, మరొక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి పైన కూడా దాడి చేశాడు. సో ఈ దాడిలో రమేష్ అనే వ్యక్తి కడుపులో కత్తి ఇరుక్కుపోయింది. రమేష్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఏకంగా కూతురు పైన కూడా దాడి చేశాడు. కూతురు కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో కూతురుని కత్తితో పొడిచాడు తండ్రి. కూతురు కౌసల్య ప్రేమవాహం చేసుకుందని ఈ రకంగా కోపం పెంచుకున్న తండ్రి శివప్ప ఈ రకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఒకసారి అక్కడ సంబంధిత దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు పెద్ద మనుషులు రాజీ కుదిర్చేందుకు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మాట్లాడుతున్నారు. అంతలోనే శివప్ప ఏమాత్రం వినకుండా ఏకంగా పెద్ద మనుషుల పైన వాగ్వాదం దిగడమే కాకుండా కూతురు, అల్లుడు, పంచాయతీ చెప్పేటువంటి పెద్ద మనుషుల పైన కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రమేష్ కడుపులోనే కత్తి ఇరుక్కుపోయింది. మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతోంది కదా. ఆ విజువల్స్ లో ఆ వ్యక్తి రమేష్ అంటే ఆయన కడుపులో కత్తి ఇరుక్కుపోయిన దృశ్యాలను మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూస్తే ప్రయత్నం చేద్దాం. శేఖర్ సార్, నా భార్య కౌసల్య సార్, ఆయన సీతారామ సార్, రమేష్ సార్, ఈ 2 నెలల ముందు ఆయన వచ్చి కత్తితో కొట్టాడు సార్. శేఖర్ సార్, నా భార్య కౌసల్య సార్, ఆయన సీతారామ సార్, రమేష్ సార్, ఈ 2 నెలల ముందు ఆయన వచ్చి కత్తితో కొట్టాడు సార్. శేఖర్ సార్, నేను గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ సార్. సరే తెలిసి మన ఇంట్లో పెట్టాను సార్. సరే మా ఇంట్లో ఒప్పుకోండి సార్. ఇంట్లో ఫస్ట్ ఒప్పుకొని క్లాస్లో ఒప్పుకుంటా సార్. సరే అమ్మాయి ఉంటేనే వాళ్ళ మామకి చెప్పి పెళ్లి చేసి ప్లాన్ చేయాలి సార్. అమ్మాయి సరే మనం పెళ్లి చేసుకునేస్తాము, తర్వాత ఎగ్జామ్ రాస్తామని చెప్పింది సార్. సరే అని చెప్పి ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాం సార్. సరే ఇంకా 3 రోజులు సార్. 3 రోజులు సార్. తర్వాత ఇంకా సరే మాట్లాడదామని సార్ రమ్మని చెప్పారు సార్. సరే అని చెప్పి అక్కడ సార్ ఫస్ట్ మాట్లాడమని పార్క్కి అక్కడ వెళ్ళదు సార్ ఆయన. సరే సార్ కూడా చెప్పము మాట్లాడడానికి అక్కడ వెయిటింగ్ అడుగుతుంది సార్. ఇస్తాను సార్ ఉన్నాం సార్. సరే ఫస్ట్ వచ్చారు సార్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి అప్పుడు రమ్మన్నాడు సార్. రమ్మంటే అప్పుడు నేను వచ్చాడు, మీకు నా సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు నా మూడే కావాలని చెప్పింది సార్. ఆయన మళ్ళీ ఒక 5 నిమిషాలు అడిగాడు సార్. అమ్మాయి వచ్చారని చెప్పింది సార్. తర్వాత నాకు వచ్చి కాలుకున్నాడు సార్ అమ్మాయి అని సరే చెప్పి అమ్మాయి నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పింది సార్. తర్వాత అమ్మాయిని పొట్టి కత్తి తీసినాడు సార్. వాళ్ళ ఆయన శివప్రాయం సార్ వచ్చి అమ్మాయిని పొట్టి కత్తి తీసినాడు సార్. సరే నేను కొట్టుకున్నాను సార్. కొట్టుకున్నాను 4 ఇక్కడ బ్యాక్ సైడ్ తల్లా 3 సార్లు పడినాడు సార్. సరే అమ్మాయిని పట్టుకుంటే అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది సార్. అమ్మాయిని 2 సార్లు పడినాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కొట్టింది సార్. బ్లడ్ అంతా కాకపోతే కొట్టింది సార్. ఆయనకి సరే ఆయన అడిపోయాడు సార్. ఆయన వచ్చారు సార్. ఆయన కెట్లనే దింపేసి దింపేసి అన్నాక చూడలేదు సార్. ఆయన వచ్చేస్తుంది కనుక అవును సార్. వాళ్ళు నచ్చలేదు సార్. మనకి ఫస్ట్ ఒప్పుకున్నాడు సార్. ఆయన ఒప్పుకున్నాడు సార్. ఫస్ట్ ఇస్తాను ఆయన చెప్పినాడు సార్. తర్వాత ఆయన ఉంటాయినాడు సార్. నాకు సరే చెప్తే అమ్మాయి సరే మా మామ పెళ్లి చేస్తారో మనం పెళ్లి చేస్తామని చెప్పినాడు సార్. అమ్మాయి పేరు కౌసల్య సార్. మీ పేరు శేఖర్ సార్. చదువుకున్నారు సార్? చదువుకున్నారు సార్ 9th సార్. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. సరే ఆయన చెప్పి నాకు వచ్చి అడిగేసరికి అట్లా అయింది సార్. వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ వచ్చి కొట్టినారు సార్. అవును సార్. వాళ్ళిద్దరిని కొట్టకపోయా. వాళ్ళని మధ్యలో పోయి దాన్ని విడిపిస్తామనుకుంటే కత్తి చేతిలోనే తెలియదు, కత్తి తగిలిస్తుంది. కొట్టినాడు కత్తితోనే. ఎవరు పేరు? శివ. ఎవరు వాళ్ళది? కొత్తపల్లి. గుడిపల్లి ఆగరం పంచాయతీ. ఎంతమంది మీరు? నేను ఒకటే పోయింది. ఎంతమంది గాయాలు? నూరుగిరికి. ఇద్దరిని కొట్టకపోయా. వాళ్ళని మధ్యలో పోయి దాన్ని విడిపిస్తామనుకుంటే కత్తి చేతిలోనే తెలియదు, కత్తి తగిలిస్తుంది.
కొట్టినాడు కత్తితోనే. ఎవరు పేరు శివ ఎవరు వాళ్ళది కొత్తపల్లి ఎవరికి గుడిపల్లి ఆగరం పంచాయతీ. ఎంతమంది మీరు నేను ఒకటే పోయింది. ఎంతమంది గాయాలు? కుప్పంలో ఈ దారుణం జరిగింది. ఇది కూడా పరువు హత్యగానే భావించాలి. కూతురు తనకి తెలియకుండా తనకి ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందని కోపం పెంచుకున్నాడు తండ్రి శివప్ప. అంతలోనే పెద్ద మనుషుల సమక్షంలో సంధి కుదుర్చేందుకు, వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీకి హాజరైన తండ్రి అక్కడ పెద్ద మనుషులపైన వాగ్వాదం దిగడమే కాకుండా కత్తి అప్పుడే ముందస్తుగా తీసుకొచ్చుకొని ప్రీ ప్లాన్డ్గా ఆయన ఆలోచించి ఉంటాడు బహుశా. అందులో భాగంగానే కౌసల్య తన కూతురు పైన దాడి చేశాడు, ఆ అల్లుడి పైన దాడి చేశాడు, మరొక ఇద్దరు పెద్ద మనుషుల పైన కూడా దాడి చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద మనిషి కడుపులోనే కత్తి ఇరుక్కుపోయింది, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది? ఎన్ని రోజులుగా వారిద్దరి మధ్య ఈ ప్రేమ వివాహం జరిగింది? సో ప్రెసెంట్ పెద్ద మనుషుల సమక్షంలో ఎందుకు పంచాయతీ చేయాల్సి వచ్చింది? అంటే ఏదైనా వివాదం ఉండేదా? గతంలో గొడవలు అయ్యాయా, లేకపోతే పోలీసు వరకు ఈ సమస్య వెళ్ళిందా? అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇవాళ కుప్పంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే ప్రేమించిందని కూతురు గత 3 ఏళ్ళ ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అయితే 3 రోజుల క్రితమే ఆ అమ్మాయి వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రేమ వివాహానికి అంగీకరించినటువంటి తండ్రి ఇది మధ్యస్థం చేయాలంటూ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మధ్యస్థం పెట్టాడు. అయితే ఇవాళ ఉదయం ఏదైతే కుప్పంలో ఉన్నటువంటి ఆర్ఎంబై గెస్ట్ హౌస్ సమీపంలో మధ్యస్థం నిర్వహించారు. ఆ తరుణంలోనే ఒక్కసారిగా ఏదైతే తండ్రి ఆ కత్తి తీసుకుని ఒకసారిగా కూతురి మీద, అల్లుడి మీద దాడి చేసే పరిస్థితి. ఇదే తరుణంలో అక్కడ పెద్ద మనుషులుగా వచ్చినటువంటి 2 వ్యక్తుల మీద కూడా ఈయన కత్తితో దాడి చేశారు. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తికి కడుపులో గుచ్చినటువంటి కత్తి అలాగే ఇరుక్కుపోవడంతో ఒకటిన అతన్ని హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలించినటువంటి వారినంతా కూడా ఏదైతే అత్యవసర విభాగం దీంతో అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క సంఘటన పట్ల ఒక్కసారిగా కుప్పంలో కుప్పం ఉలిక్కిపడిందని చెప్పాలి. ఏదైతే కన్న కూతురి మీద తండ్రి దాడి చేయడం అన్నది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశ్చర్యం గురవుతున్నటువంటి పరిస్థితి కుప్పలో నెలకొనింది. ఏదైతే 3 ఏళ్లుగా ఈ యొక్క ప్రేమ వ్యవహారం నడుస్తున్నప్పటికీ చెప్పపట్టకుండా కూతురు 3 రోజుల క్రితం వివాహం చేసుకున్నదన్నది ఆ తండ్రి యొక్క ఆరోపణ. ఈ నేపథ్యంలోనే సంప్రదించి ఏదైతే పెద్దల ద్వారా మధ్యస్థం చేసుకుందామనేసి ఇరువులటు ఎవరైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి ఆ అబ్బాయి వరుడు వాళ్ళ బంధువులు కావచ్చు, గ్రామస్తులు కూడా మీరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అనేసి తెలపడంతో దానికి అంగీకరించినటువంటి ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి ఇవాళ మధ్యస్థం జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఒకరి పరస్పరం మాటలు యుద్ధం మొదలైంది. ఆ తర్వాత ఈయన ఏదో ప్రీ ప్లాన్ గా తెచ్చుకున్నటువంటి కత్తి ఒక్కసారిగా దాడి చేయడంతో వాళ్ళకి ఎటు దిక్కుతోచిన పరిస్థితి. ఏదంటే ఈయన దాడి చేస్తారనేసి వాళ్ళు ఎవరు కూడా వచ్చినటువంటి పెద్దలు ఎవరు కూడా ఊహించలేదు. ఈ రకంగా వ్యవహరిస్తారనేసి కూడా ఎవరు ఊహించలేదు. అయితే ఏదైతే మధ్యస్థానికి ముందు సానుకూలంగా మాట్లాడుకున్నా తెలిపినటువంటి వ్యక్తి అక్కడ వచ్చినాక మాటలతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా కత్తితో దాడి చేయడం అన్నది మాత్రం తీవ్ర చర్చనీయ భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సురేష్, సో కుప్పంలో పరువు హత్య చోటు చేసుకుంది. తన కూతురు తనకు తెలియకుండా వేరొక నచ్చని వ్యక్తిని పెళ్లి చేసిందని కోపం పెంచుకున్న తండ్రి శివప్ప ఈ దారుణాన్ని కొడిగట్టాడు. ఈ దారుణ ఘటనలో ఒకసారిగా అటు కూతురు, అల్లుడు ఇద్దరు కూడా గాయాల పాలయ్యాయి. మరోవైపుగా మరొక ఇద్దరు పెద్ద మనుషులు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఓవరాల్గా పరువు హత్య మనం రోజు చూస్తూనే ఉన్నాం, రోజు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పరువు పోతోని తన కూతురు వేరే వారిని చేసుకుంటానని భావించే తల్లిదండ్రులు కానివ్వండి, లేదంటే సోదరులు కానీ ఇంకెవరైనా కూడా తన కూతురు తన ఇంట్లోటువంటి వ్యక్తి వేరే ఒకరు పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది, కానీ ఆ వ్యక్తిని చంపేసి జైలుకి వెళ్ళినా పరువు పోతానట్టుగా భావిస్తూ ఉన్నారు. సో ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది ఈ వరుస హత్యలు అనేది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఒకసారి అలా చూడండి, ఆ టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్న వ్యక్తి అల్లుడు, అంటే ఆ అమ్మాయి తన కూతురుని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆయనే. ఇక మరో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్న సమయంలో అక్కడ చూడండి ఒక బహుశా అది మృతదేహం అయి ఉంటుంది. సో పోలీసులు అక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అక్కడ వెపన్ ఉంది, అది కత్తిలా కనబడుతోంది. పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు, రక్తపు మరకలు ఉన్నాయి. సో పెద్ద మనుషుల సమక్షంలోనే రాజీ కుదురుదామని చెప్పి ఇద్దరిని పిలిస్తే ఏకంగా పెద్ద మనుషులపైన దాడికి దిగి పెద్ద మనుషులను చంపైపోయాడు తండ్రి. ప్రజెంట్ ఆయన అదుపు తీసుకొని తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ కేసులో. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్